హాయ్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసి కాకరకాయ ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ అండి. నెక్స్ట్ టైం మళ్ళీ కాకరకాయలు తెచ్చుకుని ఇలా ఫ్రై చేసుకుంటారు. అయితే ఈ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? నేను ముందుగా 2 కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని నీట్గా కడిగేసుకోవాలి. వీటికి తల తోక కట్ చేసేసుకోవాలి. అవేనండి, చివరి ఎడ్జెస్ 2 కట్ చేసేసుకుని పీలర్తో నీట్గా ఇలా పైన గ్రీన్ పార్ట్ నంతా సెపరేట్ చేసేసుకోండి. మాక్సిమం చేదంతా ఆ గ్రీన్ పార్ట్ లోనే ఉంటది కాబట్టి కాకరకాయ ఫ్రై అనేది మనకి అస్సలు చేదు ఉండదండి. ఇప్పుడు ఈ కాకరకాయని 1 ఇంచ్ 1 ఇంచ్ కి ఇలా రౌండ్ గా కట్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ కట్ చేసుకోవడం వల్ల కాకరకాయ మనకి బాగా వేగుతుందండి. ఇప్పుడు దీని లోపల ఉన్న గింజల్ని సెపరేట్ చేసేసి కాకరకాయని వాటర్ లో వేసి కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి. ఈ పోపులని బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ కాకరకాయ ఫ్రైలోకి కాస్త ఉల్లిపాయ గుజ్జు ఎక్కువ వేస్తేనే చేదు కూడా ఉండదండి. ఉల్లిపాయ త్వరగా మగ్గాలి కాబట్టి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఉల్లిపాయల్ని ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని మళ్ళీ అదే పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ కాకరకాయ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ కాకరకాయలు బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వీటిలో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మీరు డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, బట్ నేను ఇలాగా తక్కువ నూనెతో చేయాలని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ వేగిపోయి ఇంకొక సైడ్ వేగకుండా పచ్చిగా ఉండిపోతాయి కాబట్టి మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని బాగా వేగనివ్వాలండి. ఈ కాకరకాయలు ఈ ఆయిల్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలో కాకరకాయ ఫ్రైలోకి మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పోపులన్నిటిని యాడ్ చేసుకుని ఆల్రెడీ మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తాం కాబట్టి కాస్త సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 4-5 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ మొత్తం ఇలా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకుని వాటిని ఒకసారి బాగా ఫ్రై అయ్యే వరకు మాత్రం ఫ్రై చేసుకోండి. లేదంటే ఈ కాకరకాయలు కాస్త చేదుగానే అనిపిస్తాయి. ఎక్కువగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని అటు ఇటు కలుపుకుని కాకరకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ కాకరకాయల్లో యాడ్ చేసేసుకుని దీన్ని కూడా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ కాకరకాయలు ఈ పేస్ట్ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి. బాగా వేగినప్పుడే దీని టేస్ట్ మొత్తం మీకు తెలుస్తుంది. రసం పెట్టుకుని ఇలా కాకరకాయ ఫ్రైతో తినేసండి, అబ్బా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటదండి. నెక్స్ట్ టైం కాకరకాయ తెచ్చుకుంటే మీ ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటది. మరీ ఎందుకు చెప్తున్నాను, కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు హెల్త్ కూడా కాకరకాయ కాస్త మంచిది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. అయితే మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీ మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.